హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పబ్లిక్ న్యూస్ 9. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటు అసెంబ్లీకి అటు పార్లమెంటుకు పోలింగ్ పూర్తయిపోయింది. ప్రతి పార్టీ తమకు ఎన్ని ఓట్లు పోలయ్యని లెక్కలు వేసుకునే పనిలో పడ్డారు. ఇది జూన్ 4 వరకు కొనసాగుతూ ఉంటుంది, అంటే ఫలితాల ప్రకటన వెలువడేంత వరకు. ఏ పార్టీ అటు అధికార వైసీపీ తామకి అత్యధిక స్థానాలు వస్తాయని ధీమా వ్యక్తం చేస్తుండగా, ఇటు కూటమిలో ఉన్నటువంటి టీడీపీ, జనసేన, బీజేపీలు కూడా తామకే అత్యధికంగా స్థానాలు వస్తే గవర్నమెంట్ స్థాపిస్తా ఉన్నటువంటి చెప్పుకునే పరిస్థితి కనిపిస్తుంది. అయితే వాస్తవ పరిస్థితి ఏంటి అన్నటువంటి విషయం ప్రజల్లో చర్చించుకునే విషయాల ఆధారంగా మాట్లాడితే, ఓటర్ నాడి ఏ నాయకుడికి అందడం లేదు అన్నటువంటిదే ప్రతి ఒక్కరి నోటి నుంచి వినిపిస్తున్న మాట. ఓటర్ నాడి అందడం లేదు, ఓటర్ సైలెంట్ ఓటింగ్కి పాల్పడ్డారు. కాబట్టి సైలెంట్ ఓటింగ్ ఎటువైపు దారితీస్తుందో, ఎవరిని అధికారం కట్టబడుతుందో, ఎవరిని అధికారంగా దగ్గర చేస్తుందో, ఎవరిని అధికారంగా దూరం చేసేస్తుందో అన్నటువంటి చర్చలు సాగుతున్నాయి. అయితే వైసీపీకి ఎటువంటి ట్రెండ్ నడిచింది, కూటమికి ఎటువంటి ట్రెండ్ నడిచింది అన్నటువంటి చర్చలు కూడా సాగుతున్నాయి. సాధారణంగా పట్టణ ప్రాంతాల్లో కూటమికి మంచి స్ట్రాంగ్ ఓటింగ్, హైయెస్ట్ ఓటింగ్ పడిందని కొంతమంది చెప్తూ ఉంటే, గ్రామాల్లో మాత్రం గంపగుత్తగా ఏకపక్షంగా వైసీపీకే ఓట్లు పడ్డాయన్నటువంటి ట్రెండ్ కూడా కాస్త నడిచిందని పోలింగ్ రోజు కొందరు చర్చలు సాగుతున్నాయి. మరీ ముఖ్యంగా అత్యధికంగా సీఎంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన సంక్షేమ పథకాలు గ్రామాల్లోకి పూర్తిగా చేరువైనటువంటి మాస్త సత్యదూరం ఏమాత్రం కాదు, చాలా వాస్తవమైన మాట. కాబట్టి గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు, మరీ ముఖ్యంగా మహిళలు పెద్ద ఎత్తున ఓటింగ్కి రావడంతో ఖచ్చితంగా ఇది వైసీపీకే లాభిస్తుందని వైసీపీ భావిస్తోంది. అయితే పట్టణాల్లో అత్యధికంగా ఉన్నటువంటి ప్రజలు కూటమి వైపే ఉన్నారని ఓటర్లు, అదేవిధంగా పల్లెల్లో ఉన్నటువంటి ఓటర్లు కూడా అధిక ధరల బారిన పడి ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని, విద్యుత్ ఛార్జీల పరంగా కావచ్చు, మిగతా ఛార్జీల పరంగా కావచ్చు, నిత్యావసర వస్తువుల పెరుగుదల కారణంగా కావచ్చు ఇబ్బందులు పడ్డారని, వాళ్ళందరూ తమ వైపే, మెజార్టీ స్థాయి తమ వైపే నిల్చున్నారని కూటమి పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అంతేకాకుండా మరి ఉద్యోగస్తులందరూ పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నారు. కాబట్టి అటు ఉపాధ్యాయులు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, ఆర్టీసీ ఎంప్లాయీస్ కావచ్చు, కాబట్టి ఖచ్చితంగా మా వైపే ఓటింగ్ ఎక్కువ ఉంటుందని కూటమి పార్టీ నేతలు చెప్తుండగా, ఉద్యోగులకు కూడా సరైనటువంటి న్యాయమే చేశాం, ఉద్యోగులకి వాస్తవాలు మాత్రమే చెప్పాం, అబద్ధాలు ఎటువంటి పరిస్థితుల్లో చెప్పలేదు, నిజం చెప్పాం కాబట్టి తమ వైపే వాళ్ళు ఉంటారన్నటువంటి ధీమాను కూడా అధికార పార్టీ వ్యక్తం చేస్తుంది. అధికార పార్టీ మరీ ముఖ్యంగా తమ మేనిఫెస్టో వాస్తవంగా చెప్పాం, అబద్ధాలు లేవు, ఎంతవరకు ఏం చేసామో అదే చేస్తాం, ఇంకొంచెం ఘనంగా చేస్తామని చెప్పాం కాబట్టి ప్రజలు తమను నమ్ముతారని పూర్తిగా విశ్వసిస్తున్నారు. కూటమి ఏం చెప్తుంది, మరీ ముఖ్యంగా టీడీపీ నేతలు సూపర్ 6 ద్వారా మహిళలకు చేరువైనటువంటి ఎన్నో అంశాలను చేరవేశాం. 3 గ్యాస్ సిలిండర్లు కావచ్చు, ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం కావచ్చు, 18 ఏళ్ళు నిండిన ప్రతి మహిళకు 1500 రూపాయలు నెలకొరి ఇచ్చేటువంటి ఒక సహాయం మొత్తం కావచ్చు. ఇవి తమను గెలిపిస్తాయన్నటువంటి ఆశలో వారున్నారు. అయితే నేను పోలింగ్ సందర్భంగా ఒక జర్నలిస్టుగా తిరుగుతున్న క్రమంలో ఒక అతను పోలింగ్కి వెళ్తున్నాడు. నా బైక్ పైకి అతను ఎక్కాడు. తనకు లిఫ్ట్ కావాలన్నారు. ఎవరికి ఓటేస్తావంటే ఎవరికి వేస్తాను. ఎవరైనా డబ్బులు ఇచ్చారా? ఎవరు ఇవ్వలేదు. అంటే కూటమి టీడీపీ ఎవరు ఇవ్వలేదా? ఇవ్వలేదు. వైసీపీ ఎవరు ఇవ్వలేదా? ఇవ్వలేదు. మరి ఎవరికి ఓటేస్తావు అంటే, నేను వైసీపీకే ఓటేస్తాను. ఎందుకు అని అడిగితే అని చెప్పిన మాట ఒకటి, ఈ మధ్యనే సుమారు 3 నెలల కిందట నేను అనారోగ్యం పాలై ఆపరేషన్కి వెళ్తే 5 పైసలు కూడా ఖర్చు పెట్టకుండా నాకు ఆపరేషన్ పరిపూర్ణంగా జరిగింది. ఈ ప్రభుత్వ హాయంలో జరిగింది కాబట్టి వేస్తాను అని ఆయన చెప్పాడు. మరి టీడీపీ డబ్బులు ఇచ్చుంటే ఏం చేస్తుందో, ఇచ్చినా సరే దీనికే వేస్తుందును అని ఆయన చెప్పినటువంటి మాట నాకు కొంచెం ఆశ్చర్యాన్ని కలిగించింది. అంటే ఎవరైతే ప్రభుత్వం నుంచి లబ్ధి పొందారో, ప్రభుత్వం పట్ల వాళ్ళు తమ విశ్వాసాన్ని వ్యక్తం చేసే పరిస్థితుల్లో ఓటర్లు ఉన్నారు. అయితే ఎప్పుడూ లేనంతగా ధన ప్రవాహం ఈ ఎన్నికల్లో జరిగిందన్నటువంటి మాట పూర్తి వాస్తవం. ధన ప్రవాహం ఖచ్చితంగా ప్రభావం చూపిస్తే ఖచ్చితంగా ఒక పార్టీకి పూర్తి స్థాయిలో మంచి సీట్లు వస్తాయి. అలా కాకుండా ఎలాగైనా ప్రభుత్వాన్ని మార్చాలి అని, లేదా కూటమికి ఒక అవకాశం ఇవ్వాలని ప్రజలు భావిస్తే అతి తక్కువ అన్నటువంటి, అంటే పార్టీని, ప్రభుత్వాన్ని స్థాపించడానికి కావాల్సినటువంటి సీట్లను కూడా ఇస్తారన్నటువంటి చర్చ కూడా సాగుతుంది. ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు అని ఇతిమిద్దంగా ఎవ్వరూ చెప్పలేనటువంటి పరిస్థితి అయితే మొట్టమొదటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఉంది. జూన్ 4వ తేదీన ఎవరు ప్రభుత్వాన్ని స్థాపించబోతున్నారు, ఎవరు ప్రతిపక్షంలో కూర్చోబోతున్నారు అనేది ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు స్పష్టం కాబోతుంది. అంతవరకు అందరం వేచి చూడాల్సిందే. థ్యాంక్ యూ.